రైట్గా దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా మనం నమస్తే తెలంగాణ చూస్తాం. నమస్తే తెలంగాణలో మహాయుతిదే మహాపీఠం 233 స్థానాలతో మరోసారి అధికారం. మహా వికాస్ ఆఘాడికి ఘోర పరాభవం. హాఫ్ సెంచరీ దాటని ప్రతిపక్ష కూటమి కాంగ్రెస్ను చిత్తు చేసిన మహారాష్ట్ర ఓటర్లు 101 స్థానాల్లో పోటీ చేస్తే గెలిచినవి కేవలం 16 మాత్రమే. కాంగ్రెస్ 101 స్థానాల్లో మహారాష్ట్రలో పోటీ చేస్తే కేవలం 16 స్థానాలు, కనీసం ఒక 20 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ దక్కించుకోలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యం, కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎట్లా చీదరించుకున్నారు, ఎట్లా చిత్తు చేశారనే దానికి ఈ రిజల్ట్ మనం చూస్తున్నాం. దేశంలో ప్రాంతీయ పార్టీల శకమే ఇక రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల ఫలితాలు ఎందుకు నిదర్శనం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. శనివారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మిఠాయి తినిపించుకుంటున్న మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ఇక ముఖ్యమంత్రి ఎవరు అనేది ఇంకా డిసైడ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. మహారాష్ట్ర పీఠం పైన ఎవరు కూర్చుంటున్నారనేది. హేమంత్కే జార్ఖండ్ జై. 56 స్థానాల్లో జేఎంఎం కూటమి జయబేరి. అండగా ఆదివాసీలు కలిసి వచ్చిన సానుభూతి. 24 స్థానాలకే కమలం కూటమి పరిమితమైంది. ఎగ్జిట్ పోల్స్ తలకిందులైనాయి. 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీల వైపే ఓటర్లు నిలబడ్డారు. మహారాష్ట్రలో మహాయుతికి, జార్ఖండ్లో జేఎంఎం కూటమికి మరోసారి అధికారాన్ని కట్టబెట్టారు. మహారాష్ట్రలో 233 స్థానాలు గెలిపించి మహాయుతికి మరోసారి అధికారాన్ని అందించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి భారీ విజయాన్ని కట్టబెట్టారు. లోక్సభ ఫలితాలను రిపీట్ చేస్తూ అధికారం దక్కించుకోవాలనుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ ఆఘాడి ఆశలు అడియాశలయ్యాయి. 3 పార్టీలు కలిసినా కూడా 49 స్థానాలకే పరిమితమై హస్తం కూటమి చతికిలబడింది. మరోవైపు జార్ఖండ్ జనం హేమంత్ సోరెన్కు జై కొట్టారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని తలకిందులు చేస్తూ జేఎంఎం కూటమిని 56 స్థానాల్లో గెలిపించి అధికారంలో కూర్చోబెట్టారు. జార్ఖండ్ను తన ఖాతాలో వేసుకోవాలి అనుకున్న కమలం ప్రయత్నాలు ఫలించలేదు. మహారాష్ట్రను ముంచిన తెలంగాణ గ్యారంటీలు. ఇక్కడి పాలనా వైఫల్యాలపై అక్కడి ప్రజల్లో తీవ్రంగా చర్చ జరిగింది. సీఎం మంత్రులు మోహరించిన ఫలితం శూన్యం. లాభం కంటే నష్టమే ఎక్కువ అయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ 6 గ్యారంటీలపై విస్తృత ప్రచారం. అయినా నమ్మని జనం, కాంగ్రెస్కు తప్పని ఓటమి. రేవంత్ ప్రచారం, కాంగ్రెస్ ఓటమి. 13 నియోజకవర్గాల్లో ప్రచారం, ఒక్కచోటే గెలుపు. సీనియర్ నేత మాణిక్రావు ఠాకరే సైతం ఓటమి. మాయ మాటల్ని నమ్మని మరాఠా జనం. ఇది మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ రిజల్ట్స్. మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్ళి అక్కడ ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా తెలంగాణ మంత్రులు కూడా అక్కడ పోటీలు పడి మరీ ప్రచారం చేశారు. తెలంగాణలో మా గ్యారంటీలను అమలు చేస్తున్నాం, తెలంగాణలో ఈ రకమైన పరిపాలన అందిస్తున్నామని ఎన్ని మాయ మాటలు చెప్పినా, ఎంత ప్రచారం చేసినా కూడా అక్కడ కేవలం 1 స్థానంలో మాత్రమే విజయం సాధించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించినటువంటి ప్రాంతంలో. టోటల్గా 13 స్థానాల్లో ప్రచారం నిర్వహిస్తే 1 స్థానం మినహా మొత్తం డజన్ స్థానాల్లో ఘోర పరాభవాన్ని మూట కట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన జరుగుతోంది అనేది అక్కడి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆ బార్డర్ తెలుగు ప్రజలకు పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి కాంగ్రెస్ను చిత్తుగా ఓడించారన్నటువంటి చర్చ సాగుతుంది. సో వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా లోపల పేజీలో మనం చూద్దాం. రైట్, ఎన్నికల ఫలితాలపైన నిన్న మీడియాతో మాట్లాడారు ఏక్నాథ్ షిండే. దారుణంగా కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నది. 101 స్థానాల్లో పోటీ చేస్తే గెలిచినవి 16 మాత్రమే. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మనం చూడొచ్చు ఇక్కడ మ్యాప్ రూపంలో. మహాయుతి కూటమి బీజేపీ 132 గెలుచుకుంది. శివసేన 57, ఎన్సీపీ 41, ఇతరులు 3. ఎంవీఏ శివసేన ఉద్ధవ్ ఠాక్రే శివసేన 20 స్థానాలు, కాంగ్రెస్ 16, ఎన్సీపీ 10, ఇతరులు 3. 2 కూటమిలకు చెందిన వరకు 6 గెలిచారంట. అక్కడ ఎంఐఎంకు ఎదురుదెబ్బ. అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎంకు మహారాష్ట్ర ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. ఔరంగాబాద్ ఈస్ట్లో ఈ పార్టీ అభ్యర్థి ఇంతియాజ్ జలీల్ ఓడిపోయారు. ఇక్కడి నుంచే బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. హేమంత్కే జార్ఖండ్ జై. 56 స్థానాలతో జేఎంఎం కూటమి ఘన విజయం సాధించింది. రెండోసారి అధికారం చేపట్టబోతున్న హేమంత్ సోరెన్. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మనం చూడొచ్చు ఇక్కడ. జేఎంఎం కూటమి జేఎంఎం 34, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించగా ఎన్డీఏ కూటమి బీజేపీ 21 స్థానాల్లో, ఏజేఎస్యూ 1 స్థానంలో, జేడీయూ 1 స్థానంలో, ఎల్జేపీ 1 స్థానంలో అక్కడ విజయం సాధించారు. సవాళ్లకు వెరవక, అరెస్టుకు బెదరక 49 ఏళ్ల జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ 4వసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు. తండ్రి శిబు సోరెన్ వారసత్వం కలిసి వచ్చినా ఆయన రాజకీయ ప్రయాణం మాత్రం ముళ్లబాటగానే సాగింది. పార్టీలో అంతర్గత పోరాటాలు, కేసులు, అరెస్టు వంటి ప్రతికూలతలను ఎదుర్కొని ఆయన జార్ఖండ్లో తిరుగులేని నేతగా విజయం సాధించారు. తిరగబడిన హస్తవాసి. మహారాష్ట్రలో కాంగ్రెస్ పతనం. ఈసారి 20 సీట్ల లోపే పరిమితం. ఇతర రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి. గ్యారంటీలపై తొలగిన భ్రమలు. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ ఆఘాడమి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అదే సమయంలో జార్ఖండ్లో ఇండియా కూటమి భాగస్వామి అయినటువంటి జేఎంఎం తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే ఈ 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇప్పటి వరకు కూటముల్లో పెద్దన్నగా వ్యవహరించిన కాంగ్రెస్కు ఇక భవిష్యత్తులో ఆ స్థానం దక్కకపోవచ్చు. గ్యారంటీలపై ప్రజలు తొలగిన భ్రమలు.
ఎన్నికకు కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారుతూ వస్తోంది. ఆ పార్టీ వ్యూహాలు వరుసగా విఫలమవుతూ వస్తున్నాయి. అది ఇస్తున్న గ్యారంటీలపై ప్రజలకు భ్రమలు తొలగిపోయాయి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజల్ని మభ్యపెట్టిన అలవికాని హామీలే. ఈ విఫల ఉచిత హామీలపై హర్యానా ఎన్నికల్లో బీజేపీ ప్రచారం చేయడంతో ఓటర్లు తేరుకొని కాంగ్రెస్ను అధికారానికి దూరం చేశారు. దానికి తోడు పార్టీలోని నేతలు తమ పార్టీ విజయం కన్నా సీఎంపై మక్కువతోనే పనిచేయడంతో అసలు కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తున్నారు ప్రజలనేది తెలుస్తోంది. కాంగ్రెస్ను నమ్ముకొని మునిగాం, కూటమి పార్టీలో అంతర్మదనం. మొన్న లోక్సభ, హర్యానా, కాశ్మీర్ ఎన్నికలు, నేడు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు అన్నింటిలో కూడా ఇండియా కూటమికి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. కూటమిలో ప్రధాన జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తమకు ఉపయోగపడకపోగా దాన్ని నమ్ముకొని నిండా మునుగుతున్నామని కూటమిలోని పార్టీలో అంతర్మదనం ప్రారంభమైంది. సో అది కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దాని గ్రాఫ్ మరింతగా దిగజారిపోతూ వస్తుంది. కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉంటే లాభం జరగకపోగా మరింత నష్టపోవాల్సి వస్తుంది. ఇంకా ప్రజల వ్యతిరేకత, కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఇతర పార్టీలపైన మాపైన పడుతుందంటూ కూటమిలోని నేతల్లో ఇవాళ అంతర్మదనం స్టార్ట్ అయిందంట. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి పోయినా కూడా గ్యారంటీల పేరుతో ప్రజలకు మాటలు చెప్తూ వస్తుంది. సో కర్ణాటకలో గ్యారంటీలు అన్నారు, కర్ణాటకలో గ్యారంటీలు అమలు చేయని పరిస్థితి. తెలంగాణలో 6 గ్యారంటీలు అన్నారు, తెలంగాణలో కూడా గ్యారంటీలు అమలు చేయని పరిస్థితి. ఇట్లా గ్యారంటీలు చెప్పడం వల్ల ప్రజలు విశ్వాసంలోకి తీసుకోవట్లేరు. గ్యారంటీలని ఎలక్షన్స్లో మాత్రమే చెప్తారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యారంటీలు అమలు చేయడం కాంగ్రెస్ వల్ల కాదు అనేది దాదాపుగా ప్రజలు ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా. అందుకే గ్యారంటీల మంత్రం, కాంగ్రెస్ మంత్రం ఏదైతే ఉందో అది ఇక పని చేయడం మానేసింది అన్నటువంటి చర్చ సాగుతోంది. దేశంలో ప్రాంతీయ పార్టీల శకమే. తెలంగాణ ప్రజలకు చెందినటువంటి 300 కోట్ల సొమ్ముతో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చి తెమ్మిని బమ్మిని చేద్దామనుకున్న రేవంత్ ఆటలు మహారాష్ట్రలో సాగలేదు. తెలంగాణలో ప్రతి మహిళకు 2,500 ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చకుండా మహారాష్ట్రలో మహిళలకు 3,000 ఇస్తామని నయవంచన చేసే కుట్రను అక్కడి ప్రజలు గుర్తించారంటూ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ప్రాంతీయ పార్టీల అండతోనే బీజేపీ గెలిచిందనేటువంటి వ్యాఖ్య కూడా చేశారు. మహారాష్ట్రలోనూ బీజేపీ గెలుపులో ప్రాంతీయ పార్టీ నేతలు ఏకనాథ్ షిండే, అజిత్ పవార్లే కీలకమయ్యారని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత పెరగడం దేశ సమాఖ్య స్ఫూర్తికి, రాష్ట్రాల అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. భవిష్యత్తులోనూ కేసీఆర్ లాంటి బలమైన ప్రాంతీయ నాయకుల్ని ప్రజలు ఆశీర్వదించి అండగా నిలిస్తే దేశాభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి బాటలు పడతాయని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాల నుంచే దేశంలో సంకీర్ణ శకం మొదలైంది. భవిష్యత్తులో ఇదే ట్రెండ్ కూడా కొనసాగడం ఖాయం. జాతీయ పార్టీలనే కాంగ్రెస్, బీజేపీలు సొంతంగా ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసే పరిస్థితిలో లేవు. ఆ 2 పార్టీలు కలిసి దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండొద్దని కుట్రలు చేస్తున్నాయి. అవి ఎన్ని కుట్రలు చేసినా ప్రాంతీయ పార్టీలని ఏమీ చేయలేరు అంటూ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీలకు గట్టి గుణపాఠం ఇది. 2 పార్టీలకు బుద్ధి చెప్పిన మహారాష్ట్ర, జార్ఖండ్. కాంగ్రెస్ గ్యారంటీల గ్యారడీని మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదు. బీజేపీ కక్ష సాధింపును ప్రజలు హర్షిస్తలేరని జార్ఖండ్ ఫలితాలతో తేలిపోయిందంటూ మాజీ మంత్రి హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. రేవంత్ ప్రచారం కాంగ్రెస్ ఓటమి. 13 చోట్ల ప్రచారం చేస్తే ఒకటే గెలుపు. మాణిక్రావు ఠాక్రే సైతం ఓటమి. పనిచేయని ముఖ్యమంత్రి రేవంత్ అబద్ధపు ప్రచారం, మాయ మాటల్ని నమ్మని ప్రజలు. రేవంత్ ఫెయిల్ బట్టి బెటర్. జార్ఖండ్లో ఫలించిన విక్రమార్క వ్యూహాలు. పొత్తులు, సీట్ల సర్దుబాటులో కీలక భూమిక. బెడిసికొట్టిన సీఎం రేవంత్ రెడ్డి ప్రచార సభలు. మహారాష్ట్రను ముంచిన తెలంగాణ గ్యారంటీలు. ఇక్కడి పాలనా వైఫల్యాలపైన అక్కడి ప్రజల్లో చర్చ. సీఎం మంత్రులు మోహరించినా కూడా ఫలితం శూన్యం. లాభం కంటే నష్టమే ఎక్కువైన అభిప్రాయాలు. 6 గ్యారంటీలపై మంత్రులు విస్తృత ప్రచారం చేశారు. అయినా నమ్మని జనం, కాంగ్రెస్కు తప్పని ఓటమి. సో అది తెలంగాణలో 6 గ్యారంటీలు ఇస్తామని అధికారంలోకి వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. 100 రోజులు తమకు తాముగా ఒక టైం లైన్, ఒక టైం బౌండ్ విధించుకొని 100 రోజుల్లో ఈ 6 గ్యారంటీలు అమలు చేస్తామనేది అది అష్యూరెన్స్ ఇచ్చి మరీ చేశారు. కానీ 100 రోజులు దాటి దాదాపుగా సంవత్సరం కావస్తుంది. సంవత్సరం కంప్లీట్ కావస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా ఏర్పడి అధికారంలోకి వచ్చి. కానీ 6 గ్యారంటీలు అమలు జరగలేనటువంటి విషయం ఒక తెలంగాణ ప్రజలకే కాదు, తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రజలకు కూడా బాగా తెలుసు. కాబట్టి అందుకే అక్కడ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ వాళ్ళు ముఖ్యమంత్రి సహా, మంత్రులు సహా అందరూ వెళ్ళి ఎంత ప్రచారం చేసినా కూడా మహారాష్ట్రలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు నమ్మలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని అక్కడ మట్టి కరిపించే విధంగా రిజల్ట్ ఇచ్చారు, ఘోర పరాభావాన్ని ఇచ్చారనేది మనం వార్తలు చూస్తే. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఇంకా తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరిగ్గా ధాన్యం కొనుగోలు సరిగ్గా జరపకపోగా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం ఇక్కడ చూస్తున్నాము. ఐకేపీ కేంద్రంలో అమ్మిన ఒడ్లు బాగోలేవంటూ మిల్లర్లు లారీ లోడును తిప్పి పంపించడంతో ఆవేదనకు గురై ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న రైతు కీమానాయక్ భార్య పున్నమ్మ. పెట్రోల్ పోసుకొని రైతు దంపతులు ధాన్యం బాగలేదని లారీని వెనక్కి తిప్పి పంపిన మిల్లర్ భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం. యాదాద్రి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ధాన్యాన్ని మరో మిల్లుకు తరలించినటువంటి తహసీల్దార్ అంటూ ఇట్లా రైతులను ఇట్లా ఇబ్బంది పెడుతున్నా కూడా మిల్లర్లని తర్వాత ప్రభుత్వానికి మిల్లర్లకు మధ్య సమన్వయం లేకపోవడంతో ఇటువంటి పరిస్థితులు నిత్యకృత్యంగా కనిపిస్తున్నటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రచార పాలనపైన తిరగబడ్డ రైతులు. గెలిచి ఏడాది గడుస్తున్నా రైతు రుణమాఫీ ఎటుపాయే.
6 గ్యారంటీలు అమలు చేయకుండానే సంబరాల. సంగారెడ్డి జిల్లా పుల్కల్లో కళా బృందాన్ని అడ్డుకున్న జనం. ఏడాది పాలన సంబరాల్లో భాగంగా శనివారం సంగారెడ్డి జిల్లా పుల్కల్లో ప్రభుత్వ కళా బృందం చేసినటువంటి ప్రచారాన్ని అడ్డుకొని రుణమాఫీ మోసము గ్యారంటీల దగాపైన ఆ కళాకారుల్ని గ్రామ రైతులు నిలదీస్తున్నటువంటి పరిస్థితి. సో అధికారంలోకి వచ్చి సంవత్సరంగా వస్తుంది. ఇప్పుడు ప్రజా విజయోత్సవాలు అనేది ప్రోగ్రాం తీసుకుంది. సో దీంట్లో భాగంగా ముఖ్యమంత్రి ఎక్కడెక్కడ సభలు కూడా నిర్వహిస్తున్నారు. సో కళా రూపాలు వెళ్ళాలి, గ్రామాలకు వెళ్ళాలి. ప్రభుత్వం తరపున వాళ్ళు వాళ్ళ వినిపించాలి ఏ ప్రోగ్రామ్స్ చేశారనేది. సో అక్కడ రైతులు అడుగుతున్నారు, ప్రజలు అడుగుతున్నారు, అసలు ఏమీ ప్రభుత్వం చేయకున్నా కూడా ఎట్లా మీరు ప్రచారం చేస్తున్నారు, అన్ని ప్రభుత్వం అన్ని మోసాలే కదా అంటూ కళా బృందానికి ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా. రైట్, మరొక వార్త చూస్తున్నాం. రేవంత్ పాపాలను ప్రజలు లెక్కిస్తున్నారు. నియంత్రణతో నడవదు, ఆడిందే ఆటంటే కుదరదు. లగచర్ల బాధితులకు బీఆర్ఎస్ భరోసా, త్వరలోనే తగిన గుణపాఠం చెప్తారంటూ కేటీఆర్ స్పందిస్తున్నారు, మాట్లాడుతున్నారు. శిశుపాలుల రేవంత్ తప్పులు నిశ్చితంగా గమనిస్తున్న తెలంగాణ. రాజకీయ భవిష్యత్ అనేది లేకుండా త్వరలోనే గుణపాఠం చెప్తారు. సాయిరెడ్డి, గురువారెడ్డి లాంటి వాళ్ళను బలిగొన్న అరాచకం వారిది. జైల్లోని రైతులు భయపడద్దు, కేసీఆర్ అండగా ఉన్నారు అంటూ కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి చెర్లపల్లి జైల్లో పట్నం నరేందర్ రెడ్డితో నిన్న ములాఖత్ అయ్యారు. సో చెర్లపల్లి జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని కలిసి బయటకు వస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఉన్నారు. రైట్, రైతు కుటుంబాలకు అండగా కేసీఆర్ ఉంటారు. జైల్లో మగ్గుతున్న రైతులు, వారి కుటుంబాలు భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనకాల కేసీఆర్ ఉంటారంటూ కేటీఆర్ భరోసా ఇచ్చారు. రైతులకు తప్పక న్యాయం జరుగుతుందని, న్యాయస్థానంలో న్యాయమే గెలుస్తున్నటువంటి మాట వాళ్ళకి చెప్పారు. 4 రోజులు రేవంత్ రెడ్డి జైల్లో పెడతాడేమో కానీ భవిష్యత్తులో రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉంది అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. రైట్, యూనిఫామ్లో రెచ్చిపోతారా, భయాందోళనకు గురి చేయొద్దు, బాధితులు భయపడొద్దు. ఎన్హెచ్ఆర్సీ డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్లా ముఖేష్ భరోసా. లగచర్ల రోడ్డుబండ తండాలో పర్యటించారు ఆయన. ఫార్మా బాధితుల వివరాలు సేకరణ. ఎన్హెచ్ఆర్సీ సభ్యుల ముందు గోడు చెప్పుకున్నటువంటి ఫార్మా బాధితులు. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 70 లక్షల నుంచి కోటి వరకు భూముల ధరలు పలుకుతున్నాయని, ప్రభుత్వం ఇచ్చే 20 లక్షలతో మరో చోట భూమి కొనే పరిస్థితి లేదని బాధితులు అక్కడ వాళ్ళకి చెప్పారు. ఫార్మా కోసం భూ సేకరణ జరుగుతుందని తమకు తెలియదని అన్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని ఎందుకని అడిగితే ఫార్మా కంపెనీల ఏర్పాటుతో తమ భూములు పోతున్నందున వారికి రుణాలు ఇవ్వడం కుదరదని చెప్తున్నట్టుగా గ్రామస్తులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లగచర్లలో రేపు ఎస్సీ ఎస్టీ కమిషన్ పర్యటన. సంగారెడ్డి జైల్లో బాధితులను కలవనున్న బృందం. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బృందం సోమవారం లగచర్లలో పర్యటించబోతోంది. కలెక్టర్పై దాడి జరిగిందనే నెపంతో పోలీసులు తమపై దాడులు చేసి అక్రమంగా అరెస్టులు చేశారని లగచర్ల బాధితులు ఇటీవల కమిషన్కు ఫిర్యాదు చేశారు. రైట్, లగచర్ల ఘటనకు కాంగ్రెస్లే బాధ్యులు. అందులో 12 మంది ఆ పార్టీ నాయకులే. బీఆర్ఎస్ ప్రోద్బలంతోనే అన్నది కట్టు కదా. బీఆర్ఎస్ నాయకుడు శుభప్రద్ పటేల్ రియాక్ట్ అవుతున్నారు. లగచర్ల దాడికి తిరుపతి రెడ్డి సూత్రధారి. మా భూములు లాక్కుంటే సహించాం. త్వరలో చెలో హైదరాబాద్కు పిలుపు. రైతులపై కేసులు వెనక్కి తీసుకోవాలి. బంజారా పౌర హక్కుల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అబద్ధాల కోరు రేవంత్ రెడ్డి అంటూ కొనతం దిలీప్ వ్యాఖ్యానిస్తున్నారు. లగచర్ల భూసేకరణపై మాట మార్చిన సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాల కోరంటూ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ ఆరోపించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని సోషల్ మీడియా వేదికగా ఆయన మండిపడ్డారు. అబద్ధానికి అంగీలాగు వేస్తే అది సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిందే ఫార్మా విలేజ్ కోసమని, ఇప్పుడు కాదని బొంకుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆయన. సో ఒక రాజపత్రం ఉంది అఫీషియల్గా, అది ఫార్మా విలేజ్ కోసమే అక్కడ భూసేకరణ చేస్తున్నాం. లగచర్ల పరిసర ప్రాంతాల్లో లగచర్ల, హకీంపేట, మరో వేరే గ్రామాల్లో కేవలం ఫార్మా విలేజెస్ కోసం మాత్రమే భూసేకరణ చేస్తున్నామని చాలా స్పష్టంగా రాజపత్రం ప్రభుత్వం విడుదల చేసినటువంటి గెజిట్లో ఉంది. అది తర్వాత మనం చూద్దాం దానికి సంబంధించి. సో అట్లా నిన్న ముఖ్యమంత్రిని కలిసారు వామపక్ష నేతలు. ముఖ్యమంత్రి వాళ్ళకి చెప్తున్నారు అది ఫార్మా విలేజ్ కోసం కాదు, పారిశ్రామిక క్యారిడర్ అంటూ ముఖ్యమంత్రి చెప్తున్నారు. లగచర్ల దెబ్బకు మాట మార్చిన ముఖ్యమంత్రి రేవంత్ వామపక్ష నేతలతో ఇండస్ట్రియల్ క్యారిడర్ అని వెల్లడి. గెజిట్లో మాత్రం ఫార్మా విలేజ్గా పేర్కొన్న ప్రభుత్వం పేరేదైనా ప్రజల నుంచి భూముల సేకరణ తప్పదా? హకీంపేట, పోలేపల్లి, లగచర్లలో ఫార్మా విలేజ్ కోసం ఫార్మా విలేజ్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొన్నటువంటి గెజిట్ కాపీ చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు చెప్తున్నారు, నిన్న వామపక్ష నాయకులు కలిస్తే అక్కడ ఫార్మా విలేజ్ కోసం మేము భూసేకరణ చేయట్లేము, ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయట్లేము, పారిశ్రామిక క్యారిడర్ అది పరిశ్రమలను అక్కడ ఏర్పాటు చేస్తాం, పరిశ్రమలను ప్రోత్సహిస్తాం, తద్వారా అక్కడ యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయనేది ముఖ్యమంత్రి నిన్న వాళ్ళకి చెప్తున్నటువంటి మాట. కానీ చాలా క్లియర్గా ఉంది, ప్రభుత్వం విడుదల చేసినటువంటి గెజిట్లో చాలా క్లియర్గా ఉంది, అది ఫార్మా విలేజ్ కోసం మాత్రమే అక్కడ భూసేకరణ జరుపుతుంది ప్రభుత్వం అంటూ చాలా క్లియర్గా ఉంది. అది డీటెయిల్డ్గా మళ్ళీ మనం చూద్దాం. రైట్, మరొక వార్త చూస్తే మంత్రి కన్సర్నల్లో బిగ్ భూదందా. రాయదుర్గంలో 99 ఎకరాల ప్రభుత్వ భూమికి ఎసరు విలువ 10,000 కోట్ల పైనే. సో
సో ఒక 10,000 కోట్ల పైన భూదందా జరగబోతోంది. దీంట్లో ఒక మంత్రి కీలక పాత్ర పోషిస్తున్నారంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. రాయదుర్గంలో 99 ఎకరాల ప్రభుత్వ భూమికి ఎసరు. ఆ భూముల విలువ 10,000 కోట్లకు పైమాటే. బిగ్ షాట్తో ఒప్పందం చేసుకున్న మాజీ ఎంపీ దంపతులు. అడ్వాన్స్గా 50 కోట్ల రూపాయలు చెల్లింపు. రాష్ట్రానికి చెందిన ఓ కీలక మంత్రి మధ్యవర్తిత్వం. భేటీలో పాల్గొన్న పల్నాడు ప్రాంత ఎమ్మెల్యే, కోనసీమకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే. భూముల కొనుగోలు కోసమే ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వచ్చిన బిగ్ షాట్. రాయదుర్గం పరిధిలోని ప్రభుత్వ భూమిపై కన్నేసిండ్రు. ప్రభుత్వ భూమి 99.07 ఎకరాలు. 1976 ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇందులోంచి 424.13 ఎకరాల భూమిని అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అప్పుడు అది పోను ఇంకా 99.07 ఎకరాల మిగులు భూమి ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. సో దానిపైన కన్నేసినట్టుగా ఈ వార్త చూడొచ్చు. ఇక బఫర్ జోన్లో రంగనాథిల్లు. పెద్ద చెరువును మింగిన కృష్ణకాంత్ పార్క్. హెచ్ఎండిఏ మ్యాప్లో చెరువు కనుమరుగు. చెరువు ఆధారాలు బయటపెట్టిన బక్కా జడ్సన్. ఒక పెద్ద భూదందా జరగబోతోంది. రాయదుర్గంలో 99 ఎకరాల భూమిపైన వాళ్ళు కన్నేశారు. మొత్తం ఆ భూముల విలువ 10,000 కోట్లకు పైనేనంట. సో 10,000 కోట్ల పైన ఒక భూదందా హైదరాబాద్ నగర నడిబొడ్డున రాయదుర్గంలోని ప్రభుత్వ భూములపైన కన్నేసినటువంటి బ్యాచ్ మొత్తం అంత భారీ భూదందాకు తెర తీయబోతున్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. మరొక వార్త చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వార్త ఒకటి చూద్దాం. స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే. ఇంకా పూర్తి కాని బీసీ కమిషన్ అభిప్రాయ సేకరణ కొనసాగుతున్న. డెడికేటెడ్ కమిషన్ సమావేశాలు. కులగణన సర్వేకు న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయి. మహారాష్ట్ర ఓటమి నేపథ్యంలో వెనుకడుగు. ప్రతికూల ఫలితాలు వస్తాయన్నటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. మరొక వార్త చూస్తే నిన్న ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఇక్కడ నిమ్స్లో చికిత్స పొందుతున్నటువంటి గురుకుల విద్యార్థిని శైలజని. 10 రోజుల్లో ప్రాణం పోవాలన్నా, 10 రోజులకు ప్రాణం పోవాలన్నా నిర్వీర్యమైన పాఠశాల విద్యా వ్యవస్థ, కలుషిత ఆహారంతో విద్యార్థులు అవస్థపడుతున్నారు. పట్టనట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వం. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్. వాంకిడి విద్యార్థిని శైలజకు ఆమె పరామర్శ చేశారు. విషమంగానే శైలజ ఆరోగ్య పరిస్థితి. నిమ్స్లో పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. మధ్యాహ్న భోజనానికి చికిత్స అవసరం. మార్పులు కోరుతున్న ప్రజా సంఘాలు. కలుషితాహారంపైన నిపుణుల ఆగ్రహం. ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్. సో ఇది ప్రభుత్వ విద్యాలయాలది, గురుకులాలు కానీ ప్రభుత్వ స్కూళ్ళు కానీ అక్కడ నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందట్లేదు. మధ్యాహ్న భోజన పథకం అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మధ్యాహ్న భోజనంలో ఒక నాణ్యమైనటువంటి మెనూతో తీసుకొచ్చింది. కానీ మధ్యాహ్న భోజనం కూడా కలుషితమవుతోంది. దాంట్లో కూడా పురుగులు వస్తున్నాయి. పోషకాహారం లోపించడం వల్ల మొన్న చాలామంది విద్యార్థులు మహబూబ్ నగర్లోని మాగనూరు స్కూల్ విద్యార్థులు వాళ్ళు అస్వస్థతకు గురై వాళ్ళు ఆసుపత్రుల పాలయ్యారు. తర్వాత గురుకుల విద్యార్థులు కూడా అనేక మంది మాకు నాణ్యమైన భోజనం వడ్డించట్లేరు, పురుగులన్నం వస్తుంది, కలుషితాహారం వస్తుందంటూ వాళ్ళు కూడా రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్న పరిస్థితి. వాళ్ళల్లో చాలామంది ఫుడ్ పాయిజన్ అయ్యి ఇట్లా ఆసుపత్రి బెడ్లపైన దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇంత జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి అయితే అంగీకరిస్తున్నారు. మొన్న వేములవాడ సభలో కూడా ఆయన మాట్లాడారు. కలుషితాహారం వస్తుంది, నాసిరకం భోజనం కావచ్చు, నాసిరకం బియ్యము కూరగాయలు అన్నీ రావడం వల్ల విద్యార్థులు అస్వస్థత పాలవుతున్నారని చెప్తున్నారు. కానీ 11 నెలలుగా చర్యలు ఏవైనటువంటి ప్రశ్నలు ఇవాళ ముఖ్యమంత్రి ఎదుర్కొంటున్నారు. మరొక వార్త చూస్తే ప్రజల ప్రాణాలతో వాసవి ఆటలు. మణికొండలో 2 అపార్ట్మెంట్ల మధ్య వాసవి సంస్థ ఆర్ఎంసీ నిర్వహణ. దుమ్ము ధూళి వాహనాల శబ్దంతో స్థానికుల్లో భయాందోళన. నమస్తే తెలంగాణ కథనాలతో కదిలిన ప్రజలు ప్రాణాలు తోడేస్తున్నారని ఆందోళన. శాంతియుత ర్యాలీకి పోలీసుల బ్రేక్. మద్దతు పలికిన బీఆర్ఎస్ బీజేపీ. తొలగించకుంటే 10,000 మందితో ర్యాలీ నిర్వహిస్తాం. బీఆర్ఎస్ నేత పటోల కార్తిక్ రెడ్డి అఖిల పక్షంగా మారి ఉద్యమిస్తామంటూ బీజేపీ నాయకులు కూడా మాట్లాడినటువంటి మాట మనం చూడొచ్చు. ఆర్ఎంసీ ప్లాట్లు మూసివేయాలంటూ ఆందోళన చేసినటువంటి అపార్ట్మెంట్ వాసులు పటోల కార్తిక్ రెడ్డి. మరొక వార్త చూస్తే ఆదానికి సంబంధించిన వార్త చూస్తున్నాం. ఆదానీల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. సమన్లు పంపిన అమెరికా స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్. ఆదాని చుట్టూ ఇంకా ఉచ్చు బిగిస్తోంది. అమెరికా ప్రాసిక్యూటర్లు రెగ్యులేటర్లు చెప్తున్నారు. ఈ కేసులో ప్రధానంగా 2 ఆరోపణలు. ఇందులో మొదటిది తప్పుడు ప్రకటనలతో భారత్లో సోలార్ పవర్ కాంట్రాక్టులను అడ్డుపెట్టుకున్న అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అమెరికా మదుపర్ల నుంచి $2 బిలియన్ పైగా రుణాల సమీకరణకు దిగారు. ఇక రెండోది అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు భాగస్వామ్యం చేస్తూ $1 బిలియన్ పైగా విలువైన బాండ్లను జారీ చేశారు. ఈ 2 ఆరోపణలపైన ఆదాని చుట్టూ ఉచ్చు మరింతగా బిగుస్తున్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం.